నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మేనకూరులో రైతులకు బయోమెట్రిక్ ద్వారా జీలగలను అందిస్తున్న సమయంలో సర్వర్ డౌన్ అవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు సకాలంలో అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించిన మండల వ్యవసాయాధికారి గణేష్. కారంచేడు ఘటనకు కారకులు ఎవరో దేశం మొత్తానికి తెలుసు. కోటపట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజా సంఘాల నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన బహుజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్. గ్రామశక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాప్తి చెందాలి. వెంకటగిరిలో పోలేరమ్మ తల్లి ముఖద్వార ఆర్చిని ప్రారంభించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దంపతులు. హెచ్ఐవిపై అవగాహన తప్పనిసరి. నాయుడుపేట పట్టణంలో హెచ్ఐవిపై అవగాహన ర్యాలీ నిర్వహించిన నవజీవన్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ ప్రతినిధులు. రైతులకు బయోమెట్రిక్ ద్వారా జీలగలను అందించడం జరుగుతుందన్నారు. అయితే ఆ సమయంలో సర్వర్ డౌన్ అవడంతో కొంచెం సాంకేతిక సమస్యలు ఏర్పడినట్లు వ్యవసాయాధికారి గణేష్ తెలిపారు. మేనకూరులో రైతులు బయోమెట్రిక్ ద్వారా జీలగలను అందిస్తున్న సమయంలో సర్వర్ పని చేయకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. నాయుడుపేటలోని మేనకూరులో రైతులకు బయోమెట్రిక్ ద్వారా జీలగలను అందజేస్తున్న సమయంలో సర్వర్ డౌన్ అవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతుల సమస్యలు తెలుసుకున్న నాయుడుపేట మండల వ్యవసాయాధికారి గణేష్ అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించి రైతులకు సకాలంలో జీలగలను అందజేయడంలో చొరవ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు బయోమెట్రిక్ ద్వారా జీలగలను అందించడం జరుగుతుందన్నారు. అయితే ఆ సమయంలో సర్వర్ డౌన్ అవడంతో కొంచెం సాంకేతిక సమస్యలు ఏర్పడినట్లు తెలిపారు. సమస్యను గుర్తించిన వెంటనే ఆ సమస్యను పరిష్కరించి రైతులందరికీ జీలగలను అందించడం జరిగిందని, రైతులకు ప్రభుత్వాలు అందించే పథకాలను సకాలంలో అందజేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మొత్తం మీద 12,000 నుంచి 14,000 ఎకరాలు రబీలో సాగు చేస్తూ ఉంటారు. దీనికి అవసరమైనటువంటి జీలగలు అన్నీ కూడా రైతు ప్రతి ఎకరం కూడా జీలగలు పచ్చిరొట్టు ఎరువులు వేయడానికి గాను అందరూ కూడా రైతు సోదరులందరూ కూడా ఇక్కడ బాగా అలవాటు. దానిలో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన మండలానికి 798 క్వింటాళ్ళు జీలుగులు, 22 క్వింటాళ్ళు జనుములు రావడం జరిగింది. సో ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా ఆ రైతు సేవా కేంద్రానికి అవసరమైన విధంగా ఎంతైతే అవసరం ఉంటుందో అంత అవసరం మేరకు వాళ్ళకి మనం నిల్వలో ఉంచడం జరిగింది ఈ 798 క్వింటాల్లోనే. సో కావాల్సిన రైతులు ఇప్పటికే మనం 8 రైతు సేవా కేంద్రాలు ఇవ్వడం జరిగింది. ఇంకా 4 రైతు సేవా కేంద్రంలో రేపు 7 లోపల కంప్లీట్ చేస్తాం. సో కావాల్సినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మన యొక్క ఆధార్ జిరాక్స్ కార్డు తీసుకొచ్చినట్లయితే ఆధార్కి మీ పొలం ఎంత లింక్ అయి ఉంటుందో. కారంచేడు ఘటనకు కారకులు ఎవరో దేశం మొత్తానికి తెలుసని, ఆ సంఘటనను వక్రీకరిస్తూ కత్తి పద్మారావు మీద బురద చల్లాలని చూస్తే ఊరుకునేది లేదని బహుజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత మహాసభ ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి కోటపట్టణంలో నిరసన తెలియజేశారు. కారంచేడు ఘటనకు కారకులు ఎవరో దేశం మొత్తానికి తెలుసని, ఆ సంఘటన వక్రీకరిస్తూ కత్తి పద్మారావు మీద బురద చల్లాలని చూస్తున్న అగ్రవర్ణ కుట్రపూరిత ధోరణిని ఖండిస్తూ తిరుపతి జిల్లా కోటపట్టణంలో బహుజన ఐక్య వేదిక, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత మహాసభ, బీటీఏ, ఎంఆర్పీఎస్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ముందుగా ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్ మాట్లాడుతూ 1985 జూలై 17న కారంచేడులో దళితుల మీద అగ్రవర్ణాల వారు చేసిన మారణకాండను దేశం నడిబొడ్డు ఢిల్లీ దాకా తీసుకుని వెళ్లి ప్రజాకోర్టును కారంచేడులోకి తీసుకువచ్చిన దళిత బహుజన ఉద్యమ కెరంగేటం కత్తి పద్మారావు చరిత్ర పుటల్లో నిలిచారన్నారు.
బహుజనుల పక్షాన నిలబడి దేశంలో ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్న దాడులను ఖండించడానికి ఎంపీల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి పార్లమెంటులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకువచ్చిన దళిత జాతి ముద్దుబిడ్డ దళిత ఉద్యమకారుడుగా డాక్టర్ కత్తి పద్మారావు ఉన్నారన్నారు. జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి కత్తి పద్మారావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కత్తి పద్మారావు గారి నాయకత్వం. 50 సంవత్సరాలు కారంచేడు ఉద్యమం జరిగి ఇప్పటికి కూడా ఆ కళని మరొక ముందే మళ్ళీ ఏదో ఆలోచన చేసి ఈరోజు ఆయన చేసినటువంటి అసత్య ప్రచారం చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2 రాష్ట్రాల మీద, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి 2 రాష్ట్రాల్లో దద్దరిల్లిపోతా ఉంది. మిత్రులారా, కత్తి పద్మారావు గారు అంటే ఒక దేశానికి అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ గారు అంతోడు. అట్రాసిటీ చట్టాన్ని, కొన్ని చట్టాలు తీసుకొచ్చిన వ్యక్తి భారతదేశానికి ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్ కత్తి పద్మారావు గారు. ఆయన మీద అంత హేళనగా మాట్లాడి పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నాడు కత్తి పద్మారావు గారు అని అనడంలోనే వాళ్ళ కుట్ర ఎంతో దాగుందని మాకు అనుమానం ఉంది. మళ్ళీ ఏదైనా కుట్ర పన్నుతున్నారా ఆ ఏరియాలో అని చెప్పేసి అనుమానం ఉంది. మేము దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. వార్నింగే ఇది. ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్, గౌరవ సలహాదారులు దాసరి సుందరం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక నాయకులు వేగూరు విజయ్ కుమార్, వీసీకే పార్టీ నాయకులు మదన్ మిశ్రా, పాల మల్లికార్జున, పనబాక హేమంత్, కైలాసం శంకరయ్య, పిండి కేశవ, కావలి కృష్ణ, మీదూరు శ్రీనివాసులు, కుదురు కోటి, కుదురు సూర్య, నవకోటి బాబురావు, గాయం ప్రసాద్, ఇనమాల రాజముని తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి ముఖద్వారాన్ని శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ దంపతులు వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ శాస్త్రోక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామశక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాప్తి చెందేలా తమ సొంత నిధులతో వెంకటగిరి పట్టణంలోని క్రాస్ రోడ్ సెంటర్లో ముఖద్వారం నిర్మించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ओम ओम देवमुखाय नमः ओम सप्तजिह्वाय नमः श्रीयं श्रीयं बलं बलं आयुष्यं जय पोलेरम्म तल्ली ఈరోజు అమ్మవారి అవకాశాన్ని ఉపయోగించి ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో ఈ ముఖద్వారం ఏర్పడడం జరిగింది. విజయ ముఖద్వారం వెంకటగిరికి వస్తే అమ్మవారు గుర్తొచ్చేలాగా, అంటే వెంకటగిరి అంటే పోలేరమ్మని అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం పోలేరమ్మ జాతర జరుగుతుంది. ఆ జాతరకి ఉన్నటువంటి ప్రజలు ఎక్కడైతే ఉంటారో ఇతర దేశాల్లో ఉన్నా కానీ ఆ జాతరకి వచ్చి ఆ జాతరలో పాల్గొని ఆ జాతర మహోత్సవాలు చూసుకుని వెళ్తూ ఉంటారు. అందుకోసమే ఈ ముఖద్వారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో నవజీవన్ ఆర్గనైజేషన్ సిసిపియు ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇంటెన్సిఫైడ్ ఐఈసి క్యాంపెయిన్ కార్యక్రమం ద్వారా ఎయిడ్స్ పై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నాయుడుపేట పట్టణంలోని విక్రమ్ డిగ్రీ కళాశాలలో నిర్వహించి మేనేజర్ కె బాలాజీ అవగాహన కల్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. మళ్ళీ నేను డీప్గా చెప్తాను. అలాగే రెండోది వచ్చేసి కలుషితమైనటువంటి రక్త మార్పిడి,
మూడోది వచ్చేసి కలుషితమైనటువంటి సూర్యుని సిరంజుల వాడకం ద్వారా 4 ఎవరైనా ఒక తల్లికి ఆల్రెడీ హెచ్ఐవి ఉంటారు, ఒక ఆరోగ్యం దానికి ఆయనకు అవగాహన లేని దానికి ఆయన కనుక ప్రొటెక్షన్ లైఫ్ కానీ ఆయనకి హెచ్ఐవి వచ్చింటే ఆయన ద్వారా మళ్ళీ వెంటనే భార్యకు వచ్చే అవకాశం ఉంది. అలాంటి భార్యల్ని ఆ ప్రొటెక్షన్ మెథడ్లో భాగంగా కండోమ్స్ అనేట్టు వాడమని చెప్పండి. అట్లా వాడితే కనుక ఒకరికి హెచ్ఐవి ఉంటే ఇంకొకరికి హెచ్ఐవి రాదు. ఓకేనా? రెండోది కలుషితమైనటువంటి రక్త మార్పిడి. కలుషితం అంటే దుమ్ములు ఉండాలని కాదు అర్థము. హెచ్ఐవి సోకిన మనిషి యొక్క బ్లడ్నే కలుషితమైన బ్లడ్ అంటారు. అవి ఉన్నప్పుడు ఇప్పుడు దగ్గు, జలుబు, జ్వరము, మలేరియా, డెంగ్యూ, కరోనా వీటన్నిటికి కూడా ట్రీట్మెంట్లు ఉన్నాయి. అవునా? దానికి గురైతే వెంటనే డాక్టర్ సంప్రదిస్తే దానికి సంబంధించిన మాత్రలు ఇస్తాడు, నయం అయిపోతుంది. మనం బాధపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మానవ జాతి బాధపడే ఏవైతే కొన్ని రకాల వ్యాధులు ఉన్నాయో అవన్నీ ఒక ఎత్తు, ఒక హెచ్ఐవి మాత్రమే ఒక ఎత్తు. వాటన్నిటికీ మందులు ఉన్నాయి, ఒక హెచ్ఐవికి మటుకు మందు లేదు. చావే శరణ్యం. చావే శరణ్యం మందు లేదంటే వచ్చిన తర్వాత మందులు అయితే ఉన్నాయి కానీ అవి నయం చేయలేవు, ఆ హెచ్ఐవిని చంపలేవు. నిద్రావస్థలోకి వెళ్తుంది మానవుని ఒంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆ వైరస్. అంతేగాని ఎప్పుడైతే నువ్వు ఆ ట్యాబ్లెట్ మింగడం ఆపేస్తావో ఇది మళ్ళీ నిద్రలోంచి మేలుకొని మానవుని శరీరంలోని తెల్ల రక్త కణాలను తింటూ అది పెరుగుతుంది. తెల్ల రక్త కణాలు ఎప్పుడైతే తింటూ ఉంటుందో అవి తగ్గిపోతాయి మన శరీరంలో. తగ్గిపోయిన వెంటనే మనకి వ్యాధి నిరోధక శక్తి మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి విశ్వనాథ కూచిపూడి కళాక్షేత్రం నాట్యాచారిణి కందల్ల సుస్మిత, వారి విద్యార్థులు నటరాజస్వామి వారికి కింకిణీ పూజ నిర్వహించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు శ్రీనివాసులు స్వామివారికి పూజలు నిర్వహించి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. విశ్వేశ్వరాయ నమః. ముషాంగాయ నమః, పుష్పారూఢాయ నమః. పార్వతీ పతర హర మహాదేవ. మనుబోలు కోదండరామపురం గమలపాలెం వద్ద వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా కర్ర పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय
మనుబోలు గ్రామంలోని పిడూరు రోడ్డు సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వద్ద నిర్వహించే శ్రీ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా కరపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినాయక చవితి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि वसिष्ठ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేనకూరులో రైతులకు బయోమెట్రిక్ ద్వారా జీలగలను అందిస్తున్న సమయంలో సర్వర్ డౌన్ అవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు సకాలంలో అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించిన మండల వ్యవసాయాధికారి గణేష్. కారంచేడు ఘటనకు కారకులు ఎవరో దేశం మొత్తానికి తెలుసు. కోటపట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజా సంఘాల నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన బహుజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్. గ్రామశక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాప్తి చెందాలి. వెంకటగిరిలో పోలేరమ్మ తల్లి ముఖద్వార ఆర్చిని ప్రారంభించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దంపతులు. హెచ్ఐవిపై అవగాహన తప్పనిసరి. నాయుడుపేట పట్టణంలో హెచ్ఐవిపై అవగాహన ర్యాలీ నిర్వహించిన నవజీవన్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.